అమ్మా అంత మంచిదేనా? ఇప్పుడు పడరా ఫోను. ఓహో ఈడా, తర్వాత చేస్తా. ఏందమ్మా ఇంత దివాలా తీసినావు? బక్కవాడు అన్నం తింటలేవా? రమ్మంటే రాకపోతే అయ్యా నిన్న జ్వరం వస్తుంది అయ్యా, మీరు రమ్మంటే రాలేదు. అమ్మా నిన్న ఊరికి వెళ్ళినా, వచ్చేసరికి లేట్ అయింది. అమ్మ చూత్తపా. చూడండి ఈ చెత్త గిత్త అంత ఏందమ్మా? ఇట గిట్ట చెత్త ఉన్నాక జ్వరాలు రాకపోతే ఏమవుతాయి చెప్పు. అయ్యా బాగా నువ్వు ఏం చేయాలో గట్టిగా ఉన్నది. అమ్మా చాయ్ తాగినావా? తాగినా చాయ్ ఏమన్నా వేసుకొని తిన్నావా? డబల్ రొట్టె డబల్ రొట్టె చేసుకున్నా. జ్వరం అయితే బాగుంది. జ్వరం బాగానే ఉంది అయ్యా. బీపీ అయితే చూద్దాం మరి. బీపీ చూడండి. అన్నం అనుకున్నావా మరి? బీపీ కూడా వేసుకున్నావా? వేసుకున్నా. బీపీ కూడా వేసుకున్నాను అయ్యా. అన్నం అనుకున్నావా? అన్నం వండుకున్నా. కూర వండినావా? కూర వండుకున్నా. ఏం కూర వండినావు? పప్పు. పప్పా? జ్వరం అయితే బాగుందమ్మా ఇప్పుడు. బాగుందయ్యా. బీపీ మంచిగానే ఉన్నది. బీపీ మంచిగానే ఉన్నది. జ్వరం అయితే బాగున్నది. ఇప్పుడు గోలిస్తా. అప్పటికి వచ్చినాక గిట్ట సూదన్న గ్లూకోజ్ అన్న పెడతాం. సరేనా? హలో, ఏమైందిరా? వాళ్ళు అక్కడ ఏరుకున్నారట, మనది లేటు. తొందర రారా. అరే ఎవరు దొరుకుతలేరురా. ఏది దొరకని లేకపోతే లేదురా. ఆ మల్లిగాని పుంజు అట్టిదే, 2 లేపులు లేపితే ఖతం అవుతుంది. 10,000 పెడితే 10,000 వస్తుంది. అవసరం అయితే మన ఇద్దరం చెరసగం వేసుకుందాం. తొందర రారా. సరే అత్తన్నపా. 10,000కు 10,000 ఇదేదో మంచిగా ఉంది. సరే రారా. అమ్మాయి గోలి ఇప్పుడు వేసుకో, మళ్ళీ వస్తా. వైడు ఎప్పుడు వస్తాడు? ఎండ బాగా కొడుతుంది అంతా. నమస్తే. నమస్తే. ఏమ్రా సంజు, బాగా హుషారున్నావు. ఇలా పన్ను ఇలా మనదే అన్న. కుడుతుందంట అరిది. ఏం మాట్లాడుతున్నావు అన్న? మొన్న 3 పందాలు కొట్టింది, కానీ ఇళ్ళనే కొంచెం మనీ తక్కువనే అన్న. ఆవిడ వస్తా అన్నాడు, రాలేదే. మరి నీకు టీ అన్నారా పైసలు గిట్ట? ఏంది నువ్వు ఇస్తావా? నువ్వు ఇచ్చుడు కంటే నువ్వు ఆడికి వస్తేనే బాగుంటుంది అన్న. రమ్మంటావారా? లేట్ అయితే కావచ్చురా, గ్లూకోజ్ పెట్టేది ఉన్నది నాకు. తొందరగా అయిపోతా అన్న, వచ్చినాక గ్లూకోజ్ పెడదు. అంతేనంటావారా? అంతే అన్న, అటు ఇటు వద్దాం. తొందర రాపో. సరే నేను ముసలానికి చెప్పేస్తా. సరే అన్న. అమ్మ ఇంతకుముందు ఇచ్చిన గోలు వేసుకున్నావా? సరే, జ్వరం జారినాక అప్పుడు సాయంత్రం వచ్చి గ్లూకోజ్ బ్యాగ్ ఇక్కడ ఉండని. సరేనా? సరే. సరే పోదాం పరా. పానా వెళ్దాం. ఇంకెంత దూరం పోవాలరా నాయన? అట్లంటే అన్న, దగ్గరికి వచ్చినావు అది ఓని. ఏమో రైటా అన్న, ఇగో ఈ సైడ్ పోని, గిడి పోని, ఈ సైడ్ పోవాలి. నమస్తే. సైడ్ గిడి పోని. ఇంకా దగ్గరికి వచ్చినావు అంటాను. ఇంకెంత? అగో వచ్చినావు అన్న. అగో మన వాళ్ళు ఉన్నారా వాడ? అగో బండి కడకి పెట్టు. అటు పోదు, బండి పోదు, అటు పోదు. సరే. ఏమైంది సంజీవ్, గింత లేట? పందెం అంటే టైం టు టైం రావాలి. వాడు పందెం కాసడానికి వస్తా అన్నాడు, వాడు తప్పించిండు అన్న, అందుకే లేట్ అయింది. ఈ అన్న అందుకే తీసుకుని వచ్చిన. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది కానీ కొలుపి పందెం కట్టుకుందాం. తినబెట్టు. కట్టుకోపో. అరే మాధు, కత్తి కట్టరా. సరే అన్న.
అరే సంజయ్, ఏంటి అన్నా అరే ఇడు బొక్క కంకినట్టు కంకుతాండు ఇప్పుడే. నిజంగా నీకు కత్తి కట్టదా? ఏం మాట్లాడుతున్నావన్నా? లచ్చల పందాలు కట్టావు, లచ్చల పందాలు. ఇవాళ నన్ను ఇవ్వలేమన్నా, ఈ రోజు నాకు కత్తి కట్టదంటావా? చట్ ఈ పుంజుని తీసుకో అన్న. అరే కట్రా చట్ నీ కట్టానా? కట్రా ఏ నీ కట్టానా? అరే ఏ కట్టా ఈ చిన్న విషయానికి ఇంత పిలేతాను. అన్న లచ్చల పందాలు కట్టినా నన్ను ఈ 10 మంది రేపలు మాట అనలే. ఇవాళ నువ్వు నన్ను కత్తి కట్టరా అంటావా? ఎట్లా కట్టమంటావా అన్న? అరే ఇప్పుడు తెలుసు తెలియకుండా అన్న ఏదన్నా అన్నంత కట్టాలే? మాత్రం కట్టాలి కట్టాలి. నువ్వు ఆగన్నా. ఇక అరే లేదురా అన్న నన్ను 10 మంది ఇలా మానం తీసి ఎట్లా కట్టమంటావా అన్న? నా కోసం కట్రా కట్రా. నీ మొగం చూసి కడతాను అన్న నేనైతే ఈసారి. అత్తాను అయిపోయిందన్నా అత్తాను. తొందర మాకు తొందరగా అన్న ఇవాళ అయిపో, మీరే లేట్ చేసుకుంటారు. అన్న పోలీసు వాళ్ళు వచ్చిరే, అన్న పోలీసు వాళ్ళు వచ్చిరే, అన్న పోలీసు వాళ్ళు వచ్చిరే. అయిందా? జల్ది రా అన్న, కోసలు వస్తారు. మొద్దున్నాడు, కొంచెం తక్కువ తింటేంది. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఉరకత్తలేదురా, చెప్పులు ఉరకత్తలేదురా. అన్న చెప్పులు చేత పట్టుకొని ఉరికిరాయే, జల్ది పోదాం. కరెక్ట్ గా కర్మగాలు ఎత్తిగారా. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అన్న ముళ్ళు కూర్చుని కూర్చుంటే ఏనుగు లాగుండవు, కూర్చుంటే ఎవరా అదే రేపే నాటాయే ఒడ్లు పెట్టకపోతే కైకిలో దొరుకుతలే పారి నాకేమో సాత కదా, నీళ్ళు ఎట్లా ఆగాలి, సంవత్సరం ఎట్లయినా గండమే ఉన్నది, ఏం చేయాలి, ఎట్లా ఏం కథ గండమే ఉన్నది కానీ సరే. అన్న మన ఇద్దరం ఒక దిక్కు పోతే దొరుకుతాం. నువ్వు ఈ పక్క పో, నేను ఈ పక్క పోతా. సరేరా. ఎవరు కూడా నా తల కాదురా, బాగా దూరం ఉంది. ఇట్లా ఉడ్లన్న పెట్టినాడు చేస్తా. అబ్బా
అబ్బా సప్పుడు వచ్చేది పంది అయ్యేది మనిషిలాగా ఉన్నాడు. ఎవరా ఎవరు ఎవరా పొలం ఎత్తానా పొలా తాత నీకు దండం పెడతా, పోలీసులు వస్తారు రే. పోలీసులు అయితే పొలం ఎత్తాను నాకు దారిపోటు పొలం ఎత్తాను. తాత ఉరికి నా సాధన ఎదులేదు, ఇక్కడ ఉడ్డు పెట్టినట్టు చేస్తా. అబ్బా కొడుకు దొరికిర్రా, మొత్తం ఒడ్లు పెట్టించుకుని. మొత్తం ఒడ్డు పెడతాడు, ఉండు లేకుండా నీ సందాలు నువ్వు. అబ్బా తాత నేను ఆర్ఎంపీ డాక్టర్ని, కర్మగాలి కోడి పందాలకు వచ్చిన. ఎవరైతే నాకేందా నువ్వు డాక్టర్ నూకుంటారా? పోలీసులు దొరికితే పండు తీసుకుపోయి పండు తొక్కుతారు. బండి సాపుడు వస్తుంది, అచ్చిన పోలీసులే కావచ్చు. ఒడ్లు పెడతావా నీ సందాలు నువ్వు పోతావా? అబ్బా తోపండు దొరుకుతా, ఇన్నే ఒడ్డు పెట్టినట్టు చేస్తా. పోలీసులు వెనక నా సందాలు నేను పోతా. తాత పెడతా ఒడ్లు పెడతా తాత. సరే పెట్టు పెట్టు. ఏందయ్యా ఆడులుగా సింగిల్ చేత బట్టి ఒడ్డు పెడతాను, అట్లా పెడితే ఒడ్లు పెడతాను అంటారా నిన్ను వాళ్ళన్నా? వాళ్ళు వచ్చినంటే నిన్ను నన్ను ఇద్దరు తీసుకొని పండు పెట్టి తొక్కుతారు. తాత అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? నువ్వు ఒకసారి గిటేట్రా. సరే అత్తప్పా. వచ్చినవా? గిట్లయితే ఎట్లా? ఈ ముసలోనే చేసినట్టుండు కానీ గిట్లయితే ఎట్లా? గిట్లయితే నేను ఒడ్లు పెడతాను అనుకుంటారా? ఇగో ఇంత బట్టి ఉంటే ఒడ్లు పెడతాను అనుకుంటారు. పో ఇక పెట్టు పో. అబ్బా ముసలోడా, కొత్త పాయింట్ కొత్త షర్ట్ ఖరాబ్ ఎత్తి. ఇప్పుడు నీ అంగిలాగా ఖరాబ్ అయింది, పోలీసులకు తీసుకపోతే నీ బతికే ఆగమైంది. సరే పోయి మరి ఏం చేస్తావు మరి పోయి. పెద్ద మనిషి సరే ముస్లిం శివనాథ్ సార్. పెద్ద మనిషి తాత పోలీసులు వచ్చినట్టు దండం పెట్ట. నిన్నే పిలిచేది సప్పుడు చేస్తలేవు. ఎవరు నన్ను పిలుస్తారు? నాకు ఏర్పడతలేరు ఓలీలు. పెద్ద మనిషి మేము పోలీసులం, ఇటీవల నురికొచ్చిరా? అయ్యో సార్ ఇటైతే ఎవరు రాలేదు. ఎవరు వాళ్ళు కోడి పందాలు ఆడటం ఇటుకి వచ్చిర్రా? ఇటు మొగనైతే ఎవరు రాలేదు సార్. పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు ఎవరాడు? ఓహో ఏడే గాపోలాగడా మా పిల్లగాడ సార్ ఒడ్లు పెడతాడు సార్. వాళ్ళు ఇటు దిక్కొచ్చింది సార్. సరే పెద్ద మనిషి ఇటీవల నద్ద చెప్పు, మేము ఈ ఏరియాలో ఎదుగుతాం. వీళ్ళు పోయినాక వీడు పోతాడన్న ఒడ్లు ఇన్నే ఉంటాయి, అందుకే వీళ్ళ నెంబర్ తీసుకుంటా. సార్ అత్తే చెప్తా కానీ మీ ఫోన్ నెంబర్ ఏంటి నాకు? శభాష్ పెద్ద మనిషి, ఎవరైనా వస్తే చెప్పు. వెంకటేష్ నంబర్. సరే సార్. సరే పెద్ద మనిషి నీ ఫోన్ ఉందా? ఉన్నా సార్. సరే ఇంత నేను కొట్టి ఎంత ఇగో ఈ నెంబర్ ఇట్లా ఉంటది, ఇది వచ్చిన మనకు ఇట్లా 2 నిమిషాల మీద చిరుగుంటాం. సరే సార్. సరే 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 పెట్టు. వాళ్ళు నాతో చెప్పు. చెప్తా సార్. సార్ వీళ్ళు బాగా రోజులు ఆడవాడు సార్, వీళ్ళు చెప్పు తినత్తలేదు సార్. వీళ్ళు స్టేషన్ తీసుకుపోయి ఒక్కసారి కొడుకులే తొండ్లు ఆపితే తింటారు సార్ వీళ్ళు. అరే సంచిగా పోలీసులకు దొరికితే తొండ్లు వాపుదురు గారు వెళ్ళనాయి. ఎందుకో చేతులు అడుగుతాను. తాత నన్ను ఇలా బతికించిన తాత, ఇక పోతా నేను. పోతావా? వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుని అట్టిగానా వస్తానా పోను? అబ్బా తాత అందుకే నాన్న దగ్గర నెంబర్ తీసుకుంది. ఒడ్లు మొత్తం పెడతావా వాళ్ళకి ఫోన్ చేయాలా? తాత నేను డాక్టర్నే, ఎప్పుడన్నా జ్వరం వస్తే నీకు ఫ్రీగా సూదులు ఎత్తులే. అదంతా నాకు తెలియదు. ఆయన నోట్లు పెడతావా ఏం సంగతి? తాత నేను ఇప్పటికే నిలబడున్నా, తప్పదా? తప్పుడు ఎక్కడిది? ఒడ్లు మొత్తం పెడతావా బటన్ వస్తా అన్న? అద్దు తాత, అలా చెప్తే నా తొండ్లు వాపుతారు, ఒడ్లన్నీ పెట్టేపోతా. అది కథ పెట్టు. ఆయన్ని అటు పోయి చేద్దామన్నాడు, తీసుకొచ్చిండు, గంగలో కలిపిండు. ఈ ముసురుడు విడిచిపెడతలేను నన్ను. పోతావు పందాలకు, ఇంకోసారి పోయినాక చెప్తా నీ సంగతి నేను.
నా కథ ఘోరం ఉందిరా నాయన అయ్యన్నా. దాదా సాల్దా ఇక నువ్వు చేసిన కదా చాలా నీ కట్టంలో ఏం పోను చెరువు కొట్ట చెరువు అంటే ఎత్తాందా. అబ్బో ముసలుడా నన్ను ఎలా బుర్రల బుర్రి గారా నా కాళ్ళు పిక్కలన్నీ నొత్తాయి, తొడలన్నీ నొత్తాయి. దాదా ఇక్కడ కూర్చో. కోడి పందాల కనత్తే పులుసు కూడా దిగదరా. అయినా నీకేం పాడు బుద్ధి సార్ ఇది, నేను సూలు వేసుకుంటున్నాక బుద్ధి గడ్డి తిని వచ్చిన ఇడికి ఏం చేయాలి మరి. ఇంకోసారి కోడి పందాలకైతే మతి మతి ఉంటుంది కదా ఇది. ఇగో తీసుకో. ముసలోడా ఇంటికాడుండి రోజు 2 పేకులు వేసేటోండి. నా చెమటంతా నీళ్ళయి పారింది, ఊసి కోట తాగబడితే కదా. ఇక్కడ 100 పేపర్ సిగ్నేచర్ దొరుకుతా ఉంటున్నావా? నీకు అద్దె తిట్టి నేను తాగుతా, నాకు ఇది చాలది. ఇంటికే అవసరం లేదురా, ఏదైతే ఓసో పీసో ఏదో ఒకటి తాగుతాం. అబ్బా అన్న నువ్వు ఇక్కడ ఉన్నావానే, నేను అదంతా వెనుకలాడుకుంటూ వస్తున్నా. అన్న ఫోన్ చేస్తే లేవకపోతే నువ్వు దొరికినవు కావచ్చు అనుకున్నా. ఫోన్ ఎత్తి మాట్లాడేస్తే అంత టైం ఇచ్చిండు అరవై ముసలు పూర్వం నా కథ. అబ్బా అయినా ఫోన్ ఎందుకు లేవాడతలేవే? పొద్దున గోలిచ్చిన ముసలమ్మ గారు ఎత్తందట, నువ్వు ఫోన్ లేవాడతలేవట. తొందర జల్లిపోదంట. పో బిడ్డ పో, ఇంకోసారి వస్తావు. కర్మ కర్మరా. కూర్చున్నావా? హలో ఎక్కడ్రా? అక్కన్నా? సరే బండి మీద ఉన్నావు, ఒక 5 నిమిషాలు అలా వస్తాం. సరే సరే. మళ్ళీ ఎవర్రా? అన్న ఇలా మనం నక్కతో కోతున్నామే మన గుట్టకాడ తీని పత్త ఆడతారే, వేసినప్పుడల్లా 10,000 వేస్తారట. ఇట్లా పోయి ఒక ఆట ఆడేద్దాం. మళ్ళా పోలీసులు వస్తే చెప్పు చెదరు నువ్వు కూడా రారా. అన్న చిన్న పిల్లలకే ఎత్తాను, పోలీసులు అత్తే ఉంటారా అనే ఉరుకుడే కదా. ఆ ఉరుకుడు ఏదో ఉరికితే నా ఇల్లు వస్తుంది. ఏ అన్న అన్ని గిట్లా జరుగుతాయా అని. ఏమోరా నేనైతే రా. అన్న 10,000కు 10,000 వస్తే. అరే 10,000 ఆశ పెడితే ఆ ముసలు నన్ను అడ్డిరే కొట్టిండ్రా. నా వల్ల కాదురా, నేను రాను. నువ్వు ఏం కాదన్నా, అన్ని నేను చూసుకుంటా. అరే నువ్వు చూస్తున్న కాడికి రానురా. ఇంకొకసారి నువ్వు అన్నావంటే ఏం చెప్తున్నావు నాకే తెలియదు. ఏం కాదన్నా పాయే. అరే హసక్ 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 హసక్